హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి గూగుల్ జెమినీ నానో బనానా ఏఐ ఫోటో ఎడిటింగ్. అది ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్లో ఉంది. ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం. మన మొబైల్లో ఇక్కడ ప్లే స్టోర్ ఉంటుంది చూడండి. ఇక్కడ ప్లే స్టోర్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్లోకి వెళ్ళాలి. సర్చ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్చ్లో గూగుల్ జెమినీ అని ప్రెస్ చేసుకోవాలి. గూగుల్ జెమినీ ఇక్కడ చూడండి, గూగుల్ జెమినీ అని వచ్చింది చూడండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను డౌన్లోడ్ పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అని చూపిస్తుంది. ఇక్కడ ఓపెన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి క్రియేట్ ఇమేజ్ రైట్ అని వచ్చింది చూడండి. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ ప్రెస్ చేసుకోవాలి. మనం ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కావాల్సింది క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ మై ఓన్ కస్టమ్ మినీ ఫిగర్. ఇది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ప్లస్ గుర్తు ఉంటుంది చూడండి. ఈ ప్లస్ గుర్తులో మనము గ్యాలరీ వస్తుంది చూడండి. ఇక్కడ కెమెరా గ్యాలరీ వస్తుంది. గ్యాలరీకి వెళ్ళిన తర్వాత మనకు నచ్చిన ఫోటో ఒకటి తీసుకోవాలి. నాకు ఇక్కడ నచ్చిన ఫోటో నేను తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఇక్కడ డన్. ఇప్పుడు మనం ఇచ్చిన ఫోటో జనరేట్ చేసుకుంటుంది. జనరేట్ చేసుకుంది. ఇక్కడ ఒక మనకి ఆరో మార్క్ గుర్తుంటుంది చూడండి. ఇక్కడ ఆరో మార్క్ కొట్టిన తర్వాత మనకి అక్కడ జస్ట్ సెకండ్ అని చూపిస్తుంది. అంటే మనకి ఇచ్చిన ఇమేజ్ని జనరేట్ చేసుకొని 3Dలో కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంకా బఫరింగ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక మెసేజ్ వచ్చేసింది. ఒక్కసారి మనము పైకి స్క్రోల్ చేసుకుంటే మనం ఇచ్చిన ఇమేజ్ అనేది మనకి ఇక్కడ 3Dలో కనెక్ట్. చూడండి ఎంత బాగుంది. ఓకే, మళ్ళీ మనం డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ షేర్ బటన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మై ఫైల్స్ అనే దాంట్లో సేవ్ చేసుకోవాలి. ఓకే, రీప్లేస్ ఏం లేదు, ఇక్కడ కీప్ బోత్ అని పెట్టాలి. ఓకే, సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం ఇచ్చిన ఇమేజ్ని చూసుకుందాం ఒకసారి. అంటే మన ఫైల్స్ ఉంటాయి కదా, అయితే మై ఫైల్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫొటోస్లోకి చూసుకుంటే మనం ఇచ్చిన ఇమేజ్కి ఇక్కడ ఇమేజ్ వచ్చింది 3D ఇమేజ్లో. ఓకేనా, ఎంత బాగుంది కదా. ఓకే, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంకా వీడియోస్తో మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.